ఇంతకీ భూరాజులు మాట్లాడుకునే విషయాలు మనం చూసాం. తండ్రి అయిన దేవుడు ఆయన చెప్తున్న మాటలు మనం చూసాం. తర్వాత కుమారుడైన ప్రభు మాట్లాడుతున్న విషయాలు కూడా మనం చూసాం. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న సంగతులను గురించి మనం అధ్యయనం చేస్తున్నాం కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడో సునీత కాకుండా ఇంకా మిగిలిన వాళ్ళు చెప్పండి. వెరీ గుడ్, ఆంటీకి కూడా క్లాప్స్ కొట్టాలా. వెరీ గుడ్. ఏం చెప్తున్నాడంట? పరిశుద్ధాత్మ దేవుడు కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి అని బ్రతిమిలాడుతున్నాడు, వేడుకుంటున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు అనే సంగతుల్ని మనం అధ్యయనం చేస్తున్నాం కదా. ఏంటిదంట కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవటం అంటే? దాని భావం ఏంటో కూడా మనం చెప్పుకున్నాం కదా. ఏంటిదంట బాబు కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవటం అంటే ఏంటి నాన్న? ఆయనతో సమాధానపడటం, ఆయనకు లోబడటం, ఆయన ఆజ్ఞకు తలవంచటం అనే మాటని గుర్తుపెట్టుకోండి. వెరీ గుడ్, చాలా చక్కగా మీ అందరి మనసుల్లో ఈ పాఠాన్ని గుర్తుపెట్టుకున్నారు. చాలా సంతోషం, ప్రభువుని స్తుతిస్తున్నాం. మరొకసారి మనం చూద్దామా? త్వరగా చేయవలసినటువంటి సంఘటనలు, త్వరగా చేయవలసినటువంటి కొన్ని విషయాలను గురించి మనం అధ్యయనం చేస్తున్నాం కదా. దానిలో భాగంగా 2 మాటల్ని మనం చూసాం. ఏంటిది ఆ 2 మాటలు అంటే? దేవునితో మనం మొదట ఏం చేయబడాలి? సమాధాన పడాలి కదా. దేవునికి మానవునికి, దేవునికి మనకి మధ్యలో ఏమన్నా గొడవ ఉంటే దాన్ని ఏం చేసుకోవాలంటమ్మా? తొందరగా చేసుకోవాలా కదా, ఆలస్యం చేయకూడదు. ఆయనకు కోపం వస్తే మళ్ళీ చాలా కష్టాల్లో పడతాం కదా. మనుషులతో మనం రెండవదిగా మొదట దేవునితో మన సంబంధాన్ని సరి చేసుకోవటంలో తొందరగా చేసుకోవాలి కదా. దానికి కొన్ని ఉదాహరణలు మనం చూసాం, వాటిని మీ మనసులో గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ సంవత్సరాంతంలో ఉండగా దేవునితో సమాధానం లేకుండా, దేవునితో మంచి సంబంధం లేకుండా ఇంకా ఎవరైనా ఉంటే, దేవునితో మంచి సంబంధం అంటే రక్షించబడిన అనుభవం అని మనం చెప్పుకున్నాం కదా. దేవుణ్ణి తెలుసుకోవటం అంటే దేవునితో సంబంధం కలిగి ఉండటం. రక్షించబడిన అనుభవంలో ఇంకా ఎవరైనా లేకపోతే ఈ సంవత్సర ఆంత సమయంలో ఇదొక గొప్ప అవకాశం, ప్రభువుని నమ్ముకోవాలి అనే సంగతిని మనం గుర్తు చేసుకున్నాం. రెండవ మాట, ఇంకెవరితో మనం సమాధాన పడాలమ్మా? మనుష్యులతో. వెరీ గుడ్. తొందరగా సమాధాన పడండి. తొందరగా మనుషులతో కూడా ఏమన్నా సంబంధాలు బాగలేకపోతే ఏం చేయాలంట? తొందరగా వెళ్ళి సారీ చెప్పండి కదమ్మా. చాలా ఉంటాయి మనకి, మనుషులం కదా. హేట్రేట్నెస్ ఉంటుంది, గొడవలు ఉంటాయి, అయిష్టాలు ఉంటాయి కదా, కలతలు ఉంటాయి. వీలైనంత తొందరగా ఈ మనుషులతో ఉండే సంబంధాలని మనం ఏం చేసుకోవాలి? సెటిల్ చేసుకోవాలి కదా. చక్కగా వెళ్ళి సారీ చెప్పుకోవాలి, అవసరమైతే సారీ చెప్పాలి. ఒకవేళ మనకి క్రైస్తవ కుటుంబాల్లో ఈ 2 విషయాలు ఉండాలి అని నేను సాధారణంగా చెప్తూ ఉంటాను. ఏంటిదంటే, ఒకటి, ఒకవేళ నేను తప్పు చేయకపోతే కొన్ని సందర్భాల్లో మనం మిస్టేక్ చేస్తాం కదమ్మా. కొన్ని సందర్భాలు మనం తప్పు చేస్తాం. అప్పుడు ఏం చేయాలా? వెంటనే వెళ్ళి సారీ చెప్పాలా. ఐఎమ్ సారీ, నా వల్ల తప్పు జరిగింది అని చెప్పాలా. ఒక్కొక్కసారి మనది తప్పు ఉండదు కదా, మనది తప్పు ఉండదు. అప్పుడేం చేయాలా? అప్పుడు కూడా చెప్పాలా? అప్పుడు సారీ చెప్పటానికి ఎవరైనా ముందుకొస్తే వాళ్ళని వెంటనే క్షమించటానికి సిద్ధంగా ఉండాలి. వాళ్ళు సారీ చెప్పినా నేను క్షమించను, వాళ్ళు నా దగ్గరికి వచ్చినా కానీ నేను తగ్గను అంటే కుదరదు. విశ్వాస కుటుంబాల్లో ఉండే ఆనందం ఏంటంటే, ఒకవేళ మీ వరకు మీకు నాదేం తప్పులేదండి అని అనిపిస్తే ఇతరులను క్షమించటానికి మనం సిద్ధంగా ఉండాలి. ఒకవేళ నాదేదైనా తప్పుంది అని మీ మనసుల్లో, మన మనసుల్లో పరిశుద్ధాత్ముడు గుచ్చితే తొందరగా వెళ్ళి ఆ వ్యక్తికి ఏం చెప్పాలా? సారీ చెప్పాలా. సో మనుషులతో మన సంబంధాన్ని సరి చేసుకోవటంలో తొందరగా చేయాలా, దేవునితో మన సంబంధాన్ని సరి చేసుకోవటంలో తొందరగా చేయాలి కదా. ఈ 2 అంశాలని మనం కొద్ది విధానంలో ధ్యానం చేసాం. ఈరోజు ఉదయకాల సమయంలో మరొక సంగతిని మనం సరి చేసుకోవాల్సింది, తొందరపడి చేసుకోవాల్సిన విషయాన్ని, మరి ఒక చిన్న సత్యాన్ని మనం అధ్యయనం చేద్దాం. చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం
24వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. దినవృత్తాంతాల రెండవ గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు యాజకులను లేవీలను సమకూర్చి, మీరు యోధా పట్టణములకు పోయి మీ దేవుని మందిరము బాగు చేయుటకై ఇశ్రాయేలీయులందరి యొద్ద నుండి ధనమును ఏటేటా సమకూర్చుచు వారికి ఆజ్ఞ, ఈ కార్యమును మీరు త్వరపెట్టవలనని, తొందరగా చేయండి అంటున్నాడు. ఏంటిదంటమ్మా తొందరగా చేయాల్సింది? అదంతా చదివితే కానీ మనకు అర్థం కాదు. ఆ ఒక్క వచనమే చదివితే మనం దానిలో నుంచి ఆ పాఠాన్ని అర్థం చేసుకోవటం కొంచెం కష్టం. చూడండి, 24వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుదాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుదాం. యోవాషు అనే ఒక కుర్రోడున్నాడు, ఒక రాజు అన్నమాట. ఆయన ఏలటానికి ఆరంభం చేసినప్పుడు 7 సంవత్సరముల ఈడు గలవాడై 40 ఏండ్లు పరిపాలన చేశాడు. 2వ వచనాన్ని మనం చూద్దాం. యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీయు యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. చూడండి, 4వ వచనం. అంతటా యెహోవా మందిరమును బాగు చేయవలెనని యోవాషునకు తాత్పర్యము పుట్టెను గనుక. 5వ వచనంలో ఇందాక మనం చదివిన మాట. ఏం జరిగిందంటమ్మా? ఏం జరిగిందంటే అహజ్యా, ఏం పేరు చెప్పండి? అహజ్యా అని ఒక రాజు ఉన్నాడు. ఆయన చాలా చెడ్డవాడు. ఆయన చనిపోయాడు. అహజ్యా చనిపోగానే అహజ్యా వాళ్ళ తల్లి ఒక ఆమె ఉంది. ఆమె పేరు మీరు చెప్తారా? సాధారణంగా దేవుని పిల్లలు చాలామంది గొప్ప గొప్ప స్త్రీల యొక్క పేర్లు పెట్టుకుంటారు. ఆమె పేరు పెట్టుకోరు. ఆమె పేరు అతల్య. ఏం పేరు చెప్పండి? అహజ్యా అనేవాడేమో కొడుకు, వాళ్ళ అమ్మ పేరేమో అతల్య. ఈ అహజ్యా అనే రాజు చనిపోయాడు. చనిపోగానే తల్లి సాధారణంగా కొడుకు చచ్చిపోతే ఏం చేయాలమ్మా? కొడుకు చచ్చిపోతే తల్లి ఏం చేసింది చెప్పండి? ఏడుస్తుంది కదా. ఈ తల్లి ఏం చేసిందో తెలుసా? ఈ అతల్య అనే తల్లి కొడుకు పిల్లలందరినీ చంపడానికి పూనుకుంది. కొడుకు పిల్లలంటే మనవాళ్ళని చంపడానికి పూనుకుంది. ఎందుకు చంపాలనుకుందో తెలుసా? రాజైన నా కుమారుడు అహజ్యా, వాడి తర్వాత రాజ్యం ఎవరికి వచ్చింది? కొడుకులకు వచ్చింది. అంటే తన మనవాళ్ళకి వచ్చింది. కాబట్టి ఏమేమనుకుందంటే, వీళ్ళకెవరికి రాజ్య పాలన అధికారం రాకూడదు, నేను రాజ్యాన్ని పరిపాలన చేయాలా, నేను ఈ అధికారాన్ని చేతిలో పెట్టుకోవాలా. రాజ్యకాంక్షతో తల్లే కానీ కొడుకు చచ్చిపోయిన తర్వాత కొడుకు పిల్లలందరినీ చంపేస్తుందంట. ఎంత దుష్టురాలైన తల్లి కదా. ఇలాంటి తల్లులు చాలామంది ఉంటారు కదమ్మా. ఈ మధ్యన మేము నార్త్ ఇండియాకి వెళ్ళినప్పుడు ఒక చిన్న, మీరు చదివారో లేదో మరి, మన గ్రూప్లో నేను పెట్టాను. ఒక తల్లి తన చిన్న బిడ్డని, 3 నెలల బిడ్డని మందిరం దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అసలు ఎలా ఉంటారు అలాంటి వాళ్ళు కదా. మన దగ్గర అట్లాగా చాలా తక్కువ, కానీ అలాగా ఉంటారు. కానీ దేవుని ప్రేమను చూపించే విధానంలో తల్లి ప్రేమలాగా ఉంటుంది దేవుని ప్రేమ అని మనం పోలిక చెప్పుకోవటమే. అంతేగాని తల్లి దేవుడు కాదు, తండ్రి దేవుడు కాదు. పిల్లల్ని చంపే తల్లులు ఉన్నారు, పిల్లల్ని వదిలేసే తండ్రులు ఉన్నారు కదా. చాలా క్రూరులు ఉన్నారు. దేవుని ప్రేమ తల్లిదండ్రుల రూపంలో బిడ్డలకు వెళ్ళాలా. తల్లిని చూసినప్పుడు దేవుని ప్రేమ అంటే ఇలా ఉంటుందేమో అని అనిపించాలా. తండ్రిని చూసినప్పుడు మా డాడీ చూపించే ప్రేమలో
దేవుడు ఇలా ప్రేమిస్తాడేమో అనే భావం కలగాల. భర్తను చూసినప్పుడు, ఎవరిని చూసినప్పుడమ్మా? భర్తను చూసినప్పుడు దేవుడి ప్రేమ అంటే ఇలా ఉంటుందేమో అని అనిపించాలా? ఎవరికి? భార్యకి. భార్యను చూసినప్పుడు కూడా భర్తకు ఆ ఫీలింగ్ కలగాల. అంటే దేవుడు ఇలా ప్రేమిస్తాడేమో, ఇంతగా ఇష్టపడతాడేమో, ఇంతగా దయ చూపిస్తాడేమో, ఇంతగా ప్రేమిస్తాడేమో అని దేవుని ప్రేమను సూచించే మార్గాలుగా మన సంబంధాలు ఉండాలా కదా. కొంతమంది భర్తలు ఎలా ఉంటారు? కఠినంగా ఉంటారు, కొట్టేవాళ్ళు ఉంటారు. అట్లాంటి విధానం దేవుని పిల్లల జీవితాల్లో ఉండకూడదు. కొందరు తండ్రులు ఎలా ఉంటారు? పిల్లల్ని మన దగ్గర ఒక తమ్ముడు చెప్పేవాడు, మా నాన్న నన్ను గొడ్డును బాదినట్టు బాధేవాడు. ఎట్లాగంటమ్మా? పశువుని కొట్టినట్టు కొట్టేవాడంట. అట్లా కొట్టకూడదు. పిల్లల మీద మనం చూపించే ప్రేమ దేవుడు చూపించే ప్రేమలాగా కరెక్ట్ చేయాలా, సరిచేయాలా, బాగు చేయాలా, క్రమపరచాలా, క్రమశిక్షణలోకి తేవటానికి ప్రయత్నం చేయాలి, కానీ వాళ్ళని గాయం చేసే పనులు చేయకూడదు. కాబట్టి ఇదిగో ఈ తల్లి అయినటువంటి అతల్య అంత దుష్ట సంబంధమైన మనస్సు కలిగిన వ్యక్తి. వాళ్ళ కుమారుడైన అహజ్య చనిపోతే పిల్లలందరిని చంపేస్తుందంట. చంపేస్తుంటే ఆ రాజకుమారుల యొక్క కుటుంబాన్ని లుక్ ఆఫ్టర్ చేయటానికి, వాళ్ళ బిడ్డల్ని నర్సింగ్ చేయటానికి, కాపాడటానికి వాళ్ళని పాత రోజుల్లో ఏమనేవాళ్ళు? దాది. దాది అంటే ఆయా. ఆయా లాగా అనమాట. అంటే ఇంట్లో రాజకుమారుల బిడ్డల్ని చూడటానికి ఉండేటటువంటి పని మనుషుల్లో ఒక ఆవిడ. ఆమె పేరు రాయబడలా. ఎంత గ్రేట్ లేడీయో ఆమె. ఆమె పేరు రాయబడలేదు, కానీ ఆమె ఒక చిన్న పిల్లోడిని చేతిలో పట్టుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళింది, దాచిపెట్టింది. ఎక్కడ దాచిపెట్టిందో తెలుసా అమ్మ? ఎక్కడ దాచిపెట్టిందో తెలుసా? ఆమెకు అనిపించింది, ఇదిగో ఈ అతల్య రాజ్యంలో పరిపాలన చేస్తుంది, సింహాసనం మీద ఉంది, ఈ పిల్లోడిని ఎక్కడ పెట్టినా కానీ ఈ అతల్య చంపేసిద్ది. అంటే వీళ్ళ నానమ్మ చంపేసిద్ది, మనవణ్ణి చంపేసిద్ది. కాబట్టి నేను ఈ చిన్న పిల్లోడిని ఎక్కడ సేఫ్గా ఉంచగలను అంటే ఎక్కడ అనుకుందో తెలుసా? దేవుని మందిరంలో ఉంచాలి. ఎంత గొప్ప ఆలోచన ఈ ఆయాకు వచ్చిందో చూడండి, ఈ దాదికి వచ్చిందో చూడండి. ఈ పని వ్యక్తికి ఏమనిపించిందంటే, ఈ చిన్న బిడ్డ బయట ప్రపంచంలో ఎక్కడ సేఫ్గా ఉండడు, ఎక్కడ క్షేమంగా ఉండడు, బయట ఎక్కడ కనిపించినా చనిపోయే ఛాన్స్ ఉంది, కానీ ఈ చిన్న బిడ్డని నేను ఎక్కడికి తీసుకెళ్ళి పెడతాను? దేవుని మందిరంలో పెట్టిందంట. ఎన్ని రోజులు పెట్టిందో తెలుసమ్మా? అన్నా ఎవరు చెప్పారు? ప్రకాష్ చెప్పాడా? కనబడ్డావు. మంచిది మంచిది. ఎన్ని సంవత్సరాలు పెట్టిందమ్మా? 6 సంవత్సరాలు దాచిపెట్టింది. 6 సంవత్సరాలు మందిరంలో దాచిపెడతా ఉంటే ఈ అతల్యాకి ఇంకొక కుమార్తె కూడా ఉంది. ఆ కుమార్తె పేరు యెహోషేబా. ఏం పేరు చెప్పండి? యహో అంటే యెహోవా, షేబా, యెహోషేబా ఆవిడ పేరు. ఆవిడ ఈ దాది దాచిపెట్టిన ఈ చిన్న పిల్లోడిని జాగ్రత్తగా పెంచింది. పిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచాలి చూస్తున్నారా మీరు? ఎక్కడ పెంచాలంటమ్మా? దేవుని మందిరంలో వాళ్ళకి భద్రత ఉంది. దేవుని మందిరంలో ఏముందంటే భద్రత. చాలా సందర్భాల్లో అనుకుంటాం, స్కూల్కి వెళ్ళి చాలా విషయాలు నేర్చుకుంటారండి. నేర్చుకుంటారు, కరెక్టే. స్కూల్లో భద్రత లేదు. వాళ్ళ మనసులను కొన్ని సందర్భాల్లో పాడయ్యే ఎక్కువ తలంపులు స్కూల్స్లో, కాలేజెస్లో కదా, స్నేహితుల మధ్యలో, యూట్యూబ్స్లో జరుగుతున్నాయి. కానీ ఒకే ఒక స్థలంలో క్షేమంగా, భద్రంగా బిడ్డలు ఆశీర్వాదాలతో పెరిగే స్థలం దేవుని మందిరం, దేవుని సన్నిధి. గుర్తుపెట్టుకోండి అమ్మా. పిల్లలు అల్లరి చేసినా, పెద్దోళ్ళు తిట్టినా, వద్దన్నా, ఏం చేసినా కానీ పిల్లల్ని ఎక్కడికి తేవాలా? గుర్తుపెట్టుకోండి. మందిరంలో వాళ్ళకి భద్రత ఉంది. ఆ యెహోషేబా అనే వాళ్ళ మేనత్త, అంతే కదా, వాళ్ళ తమ్ముడో అన్న ఆయన కొడుకు మేనత్త ఇద్దనమాట ఈమె. యెహోషేబా దేవుని మందిరంలో ఆ బిడ్డను ఏం చేసింది? పెంచింది. ఈ అతల్యాకు తెలీదు.
ఈ కుర్రోడు బతికే ఉన్నాడని. అందరినీ చంపేశాను అనుకుంది. ఈ చిన్న పిల్లోడిని 6 సంవత్సరాలు కాపాడి దేవుని మందిరంలో భద్రం చేసిన తర్వాత 7వ సంవత్సరంలో ఆ చిన్న పిల్లోడిని యెహోషేబా వాళ్ళ భర్త ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యెహోయాదా. ఏం పేరు చెప్పండి? ఇవన్నీ కొంచెం ఒకటేలాగా ఉంటాయి కదా, మనకు కన్ఫ్యూజన్గా ఉంటాయి, అందుకని నేను మీతో చెప్పిస్తున్నాను. యెహోయాదా యాజకుడు. అంటే ఈ కుర్రోడికి ఏమవుతాడు? కరెక్ట్, బాగా చెప్పారు, మేనమామ అవుతాడు. ఈ మేనమామ గారేమో యాజకుడు, మేనత్త మందిరంలో పెంచుతున్నారు. ఈ బిడ్డని రహస్యంగా పెంచుతున్నారు. 7వ సంవత్సరంలో యెహోయాదా ఈ చిన్న పిల్లోడిని, ఆ చిన్న పిల్లోడి పేరే యోవాషు. ఏం పేరమ్మా? యోవాషు అనే ఈ చిన్న పిల్లోడిని యెహోయాదా అనే వాళ్ళ మేనమామ గారు యాజకుడు 7వ సంవత్సరంలో ఏం చేశాడు తెలుసా? రాజుగా సింహాసనం మీద పట్టాభిషేకం చేయటానికి మందిరంలో ప్రోగ్రాం చేశాడు. మందిరంలో అందరూ కూడుకొని యాజకుడైనటువంటి యెహోయాదా సైన్యాన్ని పెట్టి ఈ చిన్న పిల్లోడిని సింహాసనం మీద కూర్చుండబెట్టే పట్టాభిషేకం మందిరంలో చేశాడు. మందిరంలో చేసేటప్పటికే అతల్యాకి తెలిసింది. అతల్య వచ్చింది, మందిరంలో నుంచి బయటికి తీసుకొని వెళ్ళి సైనికులు ఆమెని చంపేశారు. ఎంత వయసులో రాజయ్యాడు ఈయన? అది చరిత్ర. యోవాషు అనే ఈ చిన్న పిల్లోడు 7 సంవత్సరాల వయసులో ఏమయ్యాడంటన్నా? ఉన్నారా ఇక్కడ 7 సంవత్సరాల పిల్లలు? ఎవరన్నా ఉంటే చూపించండి. 7 years బాయ్ ఆర్ 7 years గర్ల్, 7 సంవత్సరాల పిల్లలు రాజసింహాసనం మీద కూర్చుంటే ఎట్లా ఉంటుంది అన్న? ఏమన్నా రూల్ చేయగలరా? పరిపాలన చేయగలరా అన్న? మనం అనుకుంటున్నాం ఇట్లా, కానీ రూల్ చేశాడు ఈయన. ఎవరు? యోవాషు అనే ఈ చిన్న కుర్రోడు రూల్ చేశాడు. ఇంతకీ ఇదంతా నేను చెప్పిందంతా ఎక్కడ ఉందన్న? 24వ అధ్యాయం దినవృత్తాంతాల గ్రంథంలో ఉంది. రాజుల 2వ గ్రంథం 12వ అధ్యాయంలో కూడా ఉంది. చూడండి, కొన్ని మాటలు నేను చూపిస్తాను, నేను చెప్పినట్టుగా ఉన్నాయో లేదో మీరు అర్థం చేసుకోవటానికి. రాజుల 2వ గ్రంథం 12వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 12వ అధ్యాయం. 11వ అధ్యాయం నుంచి మనం చదవాలి. 11 చూడండి, రాజుల 2వ గ్రంథం 11వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 11వ అధ్యాయం. 1వ వచనం. అహజ్య అనే రాజు, ఆయన తల్లి ఏం పేరు? అతల్య. తన కుమారుడు మృతి పొందినని తెలుసుకొని లేచి ఏం చేస్తుందంటనా? రాజకుమారులందరినీ నాశనం చేస్తుంది. అప్పుడు ఏం జరిగిందంటే, రాజైన యెహోరాము కుమార్తెయును అహజ్యాకు సహోదరియునైన యెహోషేబా అమజ్యా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతనిని రహస్యముగా తప్పించెను గనుక వారు అతనిని, అతని దాదిని పడక గదిలో అతల్యాకు మరుగుగా ఉంచి ఉండుట చేత అతడు చంపబడకుండా ఉండెను. అతల్యా దేశమును ఏలుచుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దాదితో కూడా దాచబడి ఉండెను. 7వ సంవత్సరాన్న ఎలా పట్టాభిషేకం చేయబడిందో 4వ వచనం నుండి మీరు ఆఖరి దాకా చదువుకోవాలా. 21 దాకా చదివితే యెహోయాదా ఆమెకి అతల్యాను చంపి యోవాషుని ఎలాగా రాజుగా చేశాడో ఆ విధానం అంతా జరుగుతుంది. చూడండి, 10వ వచనం చదువుతారా? 11వ అధ్యాయం 10వ వచనం అన్న చదవండి ప్లీజ్. రాజుల 2వ గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం అన్న చదువుతున్నారు. కాపు కాయు వారిలో ప్రతి మనిషి ఆయుధాలని చేతబట్టుకొని మందిరము చెంతను కుడి కొన మొదలుకొని
ఎడమ కొన వరకు రాజు చుట్టూ నిలిచిరి. అప్పుడు యెహోయాదా అనే యాజకుడు యోవాషు అనే రాజకుమారుని బయటికి తీసుకొని వచ్చి కిరీటం పెట్టి, అమ్మ ఇది ఈ మాట మీరు వినాలని నేను చదివించా. ఏం చేశాడంట? తల మీదేమో కిరీటం పెట్టాడు. ఫస్ట్ రాజుగారికి ఏమి ఇవ్వాలన్నా? ఫస్ట్ చేతికి ఏమి ఇవ్వాలా? ఖడ్గం ఇవ్వాలా కదా. చిన్నపిల్లలకి ఏమి ఇవ్వాలా? ఫస్ట్ మనం ఏదో అనుకుంటాం కదా, అన్నప్రాసం చేసేటప్పుడు ఏం పట్టుకోవాలంట? వెండి గిన్నె పట్టుకోవాలా, తర్వాత బంగారం చైన్ పట్టుకుంటే వీడేం పట్టుకో, బంగారం, వాడికి ఇక బంగారమే బంగారం అంట. పుస్తకం పట్టుకోవాలా. ఇగో ఈ యాజకుడు అంటున్నాడు, ఈ చిన్న బిడ్డ చేతిలో ఏముండాలంటే 7 సంవత్సరాల బిడ్డ చేతిలో ధర్మశాస్త్రం ఉండాలా. ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయినాయిలేండి. మన పిల్లలు అంత చురుకుగా లేరు, చదివే మనం కూడా లేము, మనం కూడా ఏజ్లో అలా లేము. కానీ యూదులు చూడండి ఈ పరిస్థితి ఎలాగా నేర్పిస్తున్నాడో. దేవుని సన్నిధిలో రాజుగా అయినటువంటి యోవాషు అనే రాజు 7 సంవత్సరాల వయసులో చేతిలో ఏమో దేవుని ధర్మశాస్త్రం, తల మీదేమో రాజకిరీటం. చదవండి ఇంకా. పట్టాభిషక్తినిగా చేసి అని ఇక రాజుగా ఆయన్ని ప్రతిష్ఠించారు. ఇది ఎపిసోడ్ బ్యాక్గ్రౌండ్ ఇది ఎపిసోడ్ అండ్ బ్యాక్గ్రౌండ్. ఎన్ని సంవత్సరాలకి రాజు అయ్యాడమ్మా? 7 సంవత్సరాలకి రాజు అయ్యాడు కదా. 7 సంవత్సరాలకి రాజు అయిన తర్వాత చూడండి, రాజుల 2వ గ్రంథం 12:5 చదువుతారన్నా? 12:5 రాజుల 2వ గ్రంథం 12:5. రాజుల 2వ గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనాన్ని, యాజకులలో ఒక్కొక్కడు తీసుకొని మందిరము ఎచ్చటెచ్చట శిథిలమై ఉన్నదో అచ్చట నెల్ల దానిని బాగు చేయింపవలెనని ఆజ్ఞ ఇచ్చెను. ఇది ఎన్నో సంవత్సరంలో జరిగిందో 6వ వచనం చదవండి అన్న. అయితే యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరము వరకును 23వ సంవత్సరం ఏలుబడి చేసేదాకా యాజకులు శిథిలమైపోయిన దేవుని స్థలాన్ని ఏం చేశారంట? బాగు చెయ్యలేదు. అప్పుడు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? మీరు తొందరగా బాగు చేయండి అని చెప్పాడే, అప్పుడు చెప్పాడు. ఆ మాట మనం అర్థం చేసుకోవాలా. ఏ సందర్భంలో, ఏ కాంటెక్స్ట్లో, ఏ పరిస్థితుల్లో చెప్పాడంటే, ఏంటి నేను మీకు ఎప్పుడు చెప్పాను మందిరాన్ని బాగు చేయమని? పట్టాభిషేకం చేయించుకొని రాజైన వెంటనే ఫస్ట్ ఆజ్ఞ, మందిరాన్ని బాగు చేయండి, శిథిలమైపోయిన ప్రతి స్థలాన్ని కట్టండి అని యాజకులకి చెప్తే, యాజకులు ఎప్పుడు దాకా చేయలేదంటమ్మా? రాజుగారి పరిపాలనలో 23వ సంవత్సరం. రాజుగారి పరిపాలనలో 23వ సంవత్సరం వచ్చింది. అంటే ఈయన ఏ సంవత్సరానికి రాజు అయ్యాడు? 7 సంవత్సరాలకు రాజు అయ్యాడు కదా. అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల వయస్కుడయ్యాడు? 7 సంవత్సరాలకు రాజు అయ్యాడు. 23 సంవత్సరాల పరిపాలన జరిగింది, అంతే కదనా. అంటే 30 సంవత్సరాల వయస్కుడయ్యాడు. 30 years వయసులో ఈయన మందిరాన్ని బాగు చేయటానికి పూనుకుంటున్నాడు. ఇంకా బాగు చేయలేదేంటి అని అడుగుతున్నాడు. ఇంకొక మాట మనం చూద్దాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 24:6 చూడండి అన్న. 24:6 కూడా మనం చూద్దాం. ఉపయోగించింది బాగు చేయుటకై యోధా నుండి అది. ఇప్పుడు చూడండి, భక్తుడైనటువంటి యోవాషు అంటున్నాడు,
మీరు ఎంతసేపు ఎందుకు చేయలేదు? దేవుని మందిరం కలుషితమైపోయింది. ఏమైపోయిందంటన్నా? బయలుదేవతల యొక్క అర్పణలు, అన్యదేవతల యొక్క వస్తువులు, దేవుని మందిరంలో ఉండకూడని అపవిత్రమైనటువంటి అనేకమైన విషయాలతో మందిరం కలుషితమైపోయింది. యవ్వనస్తుడైన రాజు 7 సంవత్సరాల వయసులో రాజయ్యి 16 సంవత్సరాల వయసులో బాగు చేయటానికి పూనుకున్నాడు. మీరు చెప్పండి, ఇంత యవ్వన దశలో ఒకవేళ నేను, మీరు, మనము రాజుగా అయితే మనం ఏం చేస్తాం అన్నా? నాకు ఇప్పుడు 50 దగ్గర పడుతున్నాయి. మీరు ఒకవేళ 30 సంవత్సరాలు, లేకపోతే మనం ఒక 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 30 ఇయర్స్ ఏజ్లో రాజుగా నన్ను కూర్చోబెట్టి నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు అనుకోండి, నేను రాజునయ్యాను అనుకోండి. ఫస్ట్ థింగ్ మనం ఏం చేస్తామన్నా? బాబు ఏం చేస్తారు? అమ్మ ఏం చేయరా అన్న? ఊహించలేదన్నా అసలు అట్లాంటి అవకాశం వస్తుందని. అన్నా ఒకవేళ నేను కానీ అట్లాంటి రాజస్థానంలో ఉంటే ఫస్ట్ సొలొమోను మహారాజులాగా ఏం చేస్తాం? మంచి ప్యాలెస్ కట్టి రోజు ఎంటర్టైన్మెంట్ పెట్టుకొని చక్కటి భోజనం చేస్తా, ఇంకా మన అధికారాన్ని, మన రాజ్యాన్ని ఇంకా ఎలాగా అభివృద్ధి చేసుకోవాలో ఆలోచన చేస్తాం. ఈ యవ్వన కుర్రవాడైనటువంటి యోవాష్ అంటున్నాడు, నేను యెహోవా మందిరాన్ని బాగు చేయాలా, తొందరగా చేయాలా. ఈ ఉదయకాల సమయంలో దేవుని పిల్లలమైన మనము చేయవలసినటువంటి పనులలో, తొందరగా చేయాల్సిన పనుల్లో మొదటి పని ఏంటిదంటే బాగు చేసుకోవటం. ఏం బాగు చేయాలన్నా? అక్కడ యోవాష్ అంటున్నాడు మందిరాన్ని బాగు చేయాలంటున్నాడు, కానీ దేవుని పిల్లలమైన మనము బాగు చేసుకోవాల్సిన బోల్డన్ని ఉన్నాయి కదా అమ్మ. మీ జీవితంలో ఏమైనా ఉన్నాయా బాగు చేసుకోవాల్సినవి? దేవుని పిల్లలైనటువంటి శిష్యులు ప్రభువు వారిని పిలిచినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? నావలు కడుగుకుంటున్నారు, వలలను కడుక్కుంటున్నారు, బాగు చేసుకుంటున్నారంట. అంటే ఏంటన్నా నావలు బాగు చేసుకోవటం, వలలు కడుక్కోవటం అంటే ఏంటి దాని అర్థం అన్నా? పని చేసుకుంటా ఉన్నారు. అంటే ఇప్పుడు మన ఈ నావను తీసుకొని మనం సముద్రంలోకి వెళ్తాం. సముద్రంకి వెళ్ళి వచ్చిన తర్వాత నావకి ఏమైంది అనమాట? అలలు తగులుతాయి, మట్టి తగిలిద్ది, మీరు చెప్పినట్టుగా కదా. ఆ అలలకి కొన్ని సందర్భాల్లో నావకి ఏమైందంటే దెబ్బలు తగులుతాయి కదా, క్రాక్స్ వస్తాయి. ఒకవేళ ఆ నావకి క్రాక్ వచ్చింది మనం చూసుకోలేదనుకోండి, బాగు చేసుకోలేదనుకోండి, ఆ క్రాక్ని మనం కానీ నోటీస్ చేయకపోతే ఆ నావతోనే, చిల్లుబడిన నావతోనే, లేకపోతే క్రాక్ వచ్చిన నావతోనే, నెర్రి వచ్చిన నావతోనే నేను సముద్రంలోకి వెళ్తే ఏం జరిగిద్దన్నా? మునిగిపోతాం. ఈ ఉదయకాల సమయంలో భక్తుడైన యోవాష్ అంటున్నాడు, యెహోవా మందిరాన్ని బాగు చేయండి. కానీ దేవుని వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం, మీ ఆత్మీయ జీవితం అనే నావకి ఎప్పుడైనా నెర్రి కానీ, క్రాక్ కానీ, హోల్ కానీ, చిల్లు కానీ ఏమన్నా పడిందా లేదా అని ఎప్పుడైనా మిమ్మల్ని మీరు, నన్ను నేను పరీక్ష చేసుకున్నామా? నా జీవితం దేవునిలో బాగానే ఉందా? నా అనుభవాలు ప్రభుతో బాగానే ఉన్నాయా? నా కుటుంబం బాగు చేసుకునే పరిస్థితుల్లో ఏమైనా ఉందా? నా బిడ్డలు బాగు చేసుకోవాల్సిన అవసరతలో ఏమైనా ఉన్నామా? సంఘము బాగు చేయబడవలసిన విషయాలు ఏమైనా ఉన్నాయా? రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిసారిగా యెరూషలేము దేవాలయానికి వెళ్ళగానే ఆయన ఏం చేశాడో మనం ధ్యానం చేశాం కదా. బైబిల్ క్లాస్కి వచ్చే పిల్లలు చెప్పాలా? వెరీ గుడ్. మందిరాన్ని ఏం చేశారమ్మా? బాగు చేశారు, క్లీన్ చేశాడు. నా తండ్రి ఇల్లు ఇది, ప్రార్థనా మందిరం అనబడిద్ది. దీన్ని ఎలా తయారు చేశాడు అన్నాడు? దొంగల గుహ, వ్యాపార స్థలంగా మీరు మార్చారు. మందిరాలు బాగు చేయబడాలా, కుటుంబాలు బాగు చేయబడాలా, సంఘాలు బాగు చేయబడాలా, జీవితాలు బాగు చేయబడాలా. ఎప్పుడు బాగు చేస్తాం? ఎప్పుడు బాగు చేస్తామంటే మనల్ని మనం చూసుకున్నప్పుడు, మనల్ని మనం
పరీక్ష చేసుకున్నాను. నేను అందుకే ఆ ఉదాహరణ చెప్పాను. నావ అనే జీవితానికి ఏమన్నా క్రాక్స్ వచ్చాయా? ఎప్పుడైనా చూసుకున్నారా? దేవుని వాక్యంలో ఇలా రాయబడి ఉంది. కొరింథీ పత్రికలో మనం ఆరాధనలో చదువుతాం కదా అన్న, ఆరాధనలో చదువుదామా? చదువుతూ ఉంటాము ఆ మాటని ఈరోజు మనం చదువుదాం. కొరింథీలకు భక్తుడైన పౌలు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుదాం. 27. ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ప్రభువు శరీరమని వివేచింపక తాగుచున్నాడు ఉన్నారు. ఏంటిదంట నా మాట? మనలను మనమే ఎప్పుడన్నా చేశారా? ఎప్పుడన్నా చేశారా? ఏం మాట ఇది? మనల్ని మనమే విమర్శ చేసుకున్న ఎడల, మనల్ని మనమే పరిశీలన చేసుకున్న ఎడల, నా జీవితంలో ఏమైనా బాగలేనివి ఉన్నాయా? అమ్మ, ఏ నెల ఇది? డిసెంబర్ నెలకు వచ్చాం కదా. డిసెంబర్ నెల 21వ తారీఖు దగ్గరికి వచ్చాం. సంవత్సరం గడిచిపోయింది. ఇట్లాంటి సంవత్సరాలు బోల్డని గడిచిపోయాలండి. ఎప్పుడైనా ఇంట్లో కూర్చొని నా జీవితంలో బాగులేని విషయాలు ఈరోజు ఇంటికి వెళ్ళాక రాసుకోండి. మొన్న డేనియల్ చెప్పాడు కదా, మంచి విషయాలు చెడ్డ విషయాలు అని చెప్పాడు కదా. ఈరోజు విశ్వాసంగా మనమేం రాసుకోవాలంటే, నా జీవితంలో బాగలేని విషయాలు. ఒకవైపు నా జీవితంలో బాగున్న విషయాలు. బాగలేని విషయాలు ఉండటం ఏమీ తప్పు కాదు. అందరిలో బాగలేనివి చాలా ఉంటాయి, అందరిలో సరికానివి చాలా ఉంటాయి. కానీ విషయం ఏమిటంటే, బాగలేని విషయాలను అలానే ఉంచుకోవటం, బాగు చేసుకోవటానికి ప్రయత్నం చేయకుండా ఉండటం చాలా పెద్ద మిస్టేక్ కదా. నా జీవితంలో ఒక చిన్న తొందర ఉంది, ఒక చిన్న కష్టం ఉంది, ఒక సమస్య ఉంది, నా జీవితంలో సరికాదు ఇది. అలా ఉండటం ఏం తప్పు కాదు, బోల్డ్ అంతమందిలో ఉంటాయి. కానీ అలాంటి విషయాల్లోనే ఉండిపోవటం, ఆ తప్పుల్లోనే, ఆ సరికాని విషయాల్లోనే కొనసాగుతూనే సంవత్సరాలు గడిపేస్తూ ఉంటామే, అది ప్రమాదం. అందుకనే పరిశుద్ధాత్ముడు ఈ ఉదయకాల సమయంలో మనల్ని బ్రతిమిలాడుతున్నాడు. త్వరగా ముద్దు పెట్టుకోండి, త్వరగా సరి చేసుకోండి. ఇంతకీ ఈ యోవాషు గురించి మనం చెప్పుకున్నాం కదా. యోవాషు దేవుని ఆలయాన్ని బాగు చేయటానికి పూనుకున్నాడు. కానీ యోవాషు జీవితం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే మంచిగుందా చెడ్డగుందా మీరు చెప్పగలరా? అమ్మ, యోవాషు జీవితం బాగుందా చెడ్డగుందా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, లేకపోతే ఇప్పుడే ఒక మాట చదవండి. వెరీ గుడ్. చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం 24వ అధ్యాయం కదా. 24వ అధ్యాయం చదవండి అమ్మా. అన్న 24వ అధ్యాయం 16 చూడండి అన్న. ఎవరిని? యెహోయాదా యాజకుడు, యోవాషుకి బుద్ధి నేర్పించిన వాడు కదా. మంచి విషయాలు నేర్పించినటువంటి యెహోయాదా ఏం చేశాడంటన్నా? చనిపోయాడు. యెహోయాదా చనిపోయిన తర్వాత ఏం జరిగిందంట? 17వ వచనం. యెహోయాదా చనిపోయిన తర్వాత యోధా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించాడు.
చేసి జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యూదా వారి మీదకిని యెరూషలేము కాపురస్తుల మీదకిని కోపము వచ్చెను. అన్న, ఇంకా అసలు మీకు ఘోరమైన విషయం చెప్పమంటారా? 21వ వచనం చూడండి. 21వ వచనం. కుట్ర చేసి రాళ్ళు రువి ఎవరిని అతన్ని చదవండి అన్న కిందకి. ఈ ప్రకారము రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరచినవాడై అతని కుమారుని ఏం జరిగిందంటమ్మా? చాలాసేపు చదివించా కదా, మీకు లింక్ కనెక్షన్ మిస్ అయినట్టుంది. యెహోయాదా ఆయన యాజకుడు. యెహోయాదా యోవాషును తెచ్చి యెహోయాదా భార్య అయిన యెహోషెబ 6 సంవత్సరాలు జాగ్రత్తగా పెట్టి మేనత్త మేనమామ కేర్ఫుల్గా పెట్టి రాజు చేస్తే యెహోయాదా కుమారుడైన జకర్యా, ఆ జకర్యా అనేవాడిని ఈ యోవాష్ అనే రాజు ఏం చేశాడంట? హెచ్చరించాడు. జకర్యా హెచ్చరించాడు, ఏ యోవాష్, నీ ప్రవర్తన బాగలేదు. మా నాన్నగారు చనిపోగానే నువ్వు దేవుని వైపు నుంచి తొలగిపోయావు. మనుషులు చెప్తున్న మాటలు విని వాళ్ళకు సమ్మతిస్తున్నావు, వాళ్ళకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నావు. జాగ్రత్త, దేవుణ్ణి శిక్షిస్తాడని చెప్తే ఏం చేయాలి? యోవాషు వినాలి కదా నాన్న. వినకుండా ఏం చేశాడు తెలుసా? జకర్యాను మందలించి రాళ్లతో కొట్టి ఆలయం దగ్గరనే చంపించాడు. అంటే యోవాషు కూడా అట్లనే చనిపోయాడు. మీరు ఆ కిందకి చదవండి, అందుకని అదంతా చదివితే మనకు అర్థమైద్ది. యోవాషు కూడా ఎలా చనిపోయాడు తెలుసా అన్న? ఎలా చనిపోయాడు తెలుసా? ఒక మోయాబీరాలికి పుట్టినోడు, ఒక అమ్మోనీయుడికి పుట్టినోడు, వీళ్ళిద్దరూ కలిసి యోవాషు పడుకోనుంటేనే యోవాషుని చంపారు. అయితే మీకు ఒక విషయం చెప్పమంటారా? యెహోయాదా ఏమో రాజులు పాతి పెట్టబడే స్థలంలో పాతి పెట్టబడ్డాడు. యోవాషు అసలు రాజులు పాతి పెట్టబడవలసిన స్థలంలో పాతి పెట్టబడలేదు. అంటే దీనిలో అంత గొప్పతనం ఏంటి అనుకుంటాం, కానీ దీనిలో ఉన్న విశిష్టత ఏంటంటే యూదులకి సమాధి కార్యక్రమం చాలా విశిష్టమైంది. వాళ్ళ సమాధి ఎట్లా జరిగిద్దో ఆ మనిషి యొక్క ఘనత అంత దివ్యంగా వాళ్ళు చెప్పుకుంటారనమాట. ఆయన పాతి పెట్టబడే విధానం బాగలేకపోతే ఆయన జీవితం బాగలేదని దాని అర్థం యూదుల యొక్క కల్చర్లో. యెహోయాదాకేమో రాజుల సన్మానం దొరికింది, యోవాషుకేమో రాజులు పాతి పెట్టే స్థలం కాకుండా సామాన్యులు పాతి పెట్టబడే స్థలంలోకి వెళ్ళాడు. అదిగోండి అది ఇప్పుడు మనం ధ్యానం చేయాల్సిన సంగతులు ఏంటంటే, మందిరాన్ని బాగు చేశాడు కానీ ఏం బాగు చేసుకోలేదన్నా? అది అయ్యగారు కరెక్ట్గా చెప్పేశాడు. అమ్మా, మనం మందిరాన్ని బాగు చేసుకుంటున్నాం మంచిగా. ఇప్పుడు బిల్డింగులు కట్టుకోవాలా, ఇల్లు కట్టుకోవాలా. క్రిస్మస్ పండుగ వస్తే ఏం చేస్తారమ్మా మీరు? బట్టలు ఉతుకుతారంట, బూజులు దులుపుతారు, ఆ తర్వాత ఇంకేం చేస్తారు? ఫినాయిల్ పెట్టి కడుగుతారు, కొత్త బట్టలు వేసుకుంటారు, అన్నీ బాగానే ఉన్నాయి, బాగు చేసుకుంటారు, ఇల్లంతా క్లీన్గా చేసుకుంటారు. కానీ యోవాషు అనేవాడు మందిరాన్ని బాగు చేయండిరా అని చెప్పాడు, కానీ తన జీవితాన్ని, ఇప్పుడు మీరు చెప్పాలా ఏమేమి విషయాల్లో ఆయన తప్పిపోయాడో మీరు ఒక్క మాట చెప్పగలరా? ఏమేమి విషయాల్లో యోవాషు తప్పిపోయాడో? చేతిలో ధర్మశాస్త్రం, తలపైన కిరీటం, మంచి దైవ సేవకుడుగా గైడ్ చేసే యెహోయాదా యాజకుడు పక్కనున్నాడు. ఆయన చనిపోగానే ఇతనిలో ఎంత మార్పు వచ్చేసింది. ఏం జరిగింది? ఈయనలో ఎందుకు జరిగింది? ఏమై ఉంటుంది? మీరు ఆలోచన చేస్తూ ఉండండి. నేనే కొన్ని మాటలు మీకు చెప్తాను. యోవాషు జీవితంలో బాగు చేసుకోకుండా ఉన్న సంగతి ఏంటో తెలుసా? కృతజ్ఞత లేదు. ఏం లేదమ్మా?
థ్యాంక్ఫుల్నెస్ లేదు. కృతజ్ఞత లేని జీవితం ఏమి జీవితం కదా. ఎవరి పక్షంగా కృతజ్ఞత? ఒకటి దేవుని పక్షంగా, రెండు వాళ్ళ మేనమామగారైన యెహోయాదా. ఒకవేళ మేనత్త మేనమామ కానీ ఈ కుర్రోడిని చూడకుండా ఉండుంటే ఏమయ్యేవాడు? ఇతను ఎప్పుడో చచ్చిపోయేవాడు. అతల్యా చేతిలో చనిపోయాడు. చిన్న పసికందు ఉండగానే చనిపోయేవాడు. ఇతనికి ఏమనిపించాలంటే, అమ్మో ఇప్పుడు ఈ జకర్యా అనేవాడు యెహోయాదా యొక్క సొంత కొడుకు, అంటే మేనమామ సొంతం కొడుకు, యాజకుడు కుమారుడు వచ్చి హెచ్చరిస్తూ ఉంటే ఏం చెప్పాలా? అయ్యా పొరపాటు ఏమన్నా ఉంటే సరి చేసుకుంటారా అని చెప్పాలి కదా. జకర్యాని చంపటానికి పూనుకున్నాడంటే ఎలా చంపించాడు తెలుసన్నా? రాళ్లతో రువ్వి చంపి. అంటే యోవాషు మనసులో ఇంచుక కూడా ఏం లేదంటే ఏం లేదు. బాగు చేసుకుందామా? అమ్మ యోవాషు సంగతి చెప్తున్నాంలే, బాగానే ఉంది. మన సంగతి ఏంటో చెప్పండి. ఎప్పుడైనా థ్యాంక్ఫుల్నెస్ అంటే థ్యాంక్ యూ, కృతజ్ఞతా భావం కదా. దేవుడు ఎన్ని మేలులు చేశాడో, దేవుడు ఎన్ని ఉపకారాలు చేశాడో, దేవుడు ఎంత గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో చేశాడో, సంవత్సరం అంతా జరిగిపోతుంది. ఎప్పుడైనా చెప్పారా, ప్రభువా చాలా వందనాలయ్యా, చాలా మేలులు చేసావయ్యా, చాలా కృతజ్ఞతలు స్వామి అంతేనా? లేకపోతే ప్రతిసారి చెప్పినట్టుగానే ఏం దేవుడండి, ఏం మేలు చేశాడండి, మా జీవితంలో ఏం మేలు జరిగిందండి, ఇట్లానేనా? యోవాషు జీవితంలో బాగు చేసుకొని అంతరంగంలో క్రాక్ లాగా పాడైపోయిన, అక్కడ భలే మంచి మాటలు రాశాడు కదా, శిథిలమైపోయిన దేవుని మందిరం అని రాశాడు కదా. శిథిలమైపోయిందిట. శిథిలమైపోవటం అంటే పాడైపోయింది, ఎవరు పట్టించుకోవట్లా. వాళ్ళ నాన్న అహజ్యా అసలు పట్టించుకోవాలా, వాళ్ళ నాన్న అసలు పట్టించుకోవాలా. దేవుని మందిరం శిథిలమైపోయింది, పాడైపోయింది, అన్అటెండెడ్, బ్రోకెన్, డిస్ట్రాయిడ్. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న దేవుని మందిరాన్ని బయట బాగు చేశాడు. కానీ కృతజ్ఞత లేకుండా దేవుని మందిరాన్ని బాగు చేస్తే ఏం ఉపయోగం కదా. ఇంకొక మాట, ఆయనకి కృతజ్ఞత లేదు. యోవాషు మనసులో కృతజ్ఞత లేదు, దేవుని పక్షంగా థ్యాంక్ఫుల్నెస్ లేదు. అమ్మ దేవునికే కాదు, ఇంకెవరికి ఉండాలా? మనుషులతో కూడా ఉండాలా. మొన్న ఈ మధ్యన మేము ట్రావెల్ చేసి వెళ్ళాం కదా, మాతో పాటు ఉండే ఒక దైవ సేవకుడు ఒక చిన్న టీ ఇచ్చినా కానీ ఏం చెప్తాడు తెలుసా? థ్యాంక్ యూ అంటాడు. ఏంటిది? చిన్న టీ కప్ ఇస్తే ఏం చెప్పాలంట? నేను అనుకున్నాను అది ఆయన మామూలుగా ఏదో ఫార్మాలిటీకి చెప్తున్నాడు. లేదు ఫార్మాలిటీకి కాదు, హృదయపూర్వకంగా. ఎంత అద్భుతమైన క్వాలిటీ కదా. ఆ ఇంట్లో మనకి ఎంత సర్వీస్ చేస్తారు కదా. ఎవరు చేస్తారమ్మా? ఒకళ్ళకొకళ్ళు చేస్తారు. భార్య చేస్తుంది, భర్త చేస్తాడు. భర్త చాలా కష్టపడి బయట నుంచి వస్తారు, భార్య కూడా ఇంట్లో చాలా విషయాలు చేస్తారు. ఎప్పుడైనా చెప్పుకున్నారా? థ్యాంక్ యూ, చాలా కష్టపడ్డావు, థ్యాంక్ యూ, చాలా శ్రమపడి బయట నుంచి వచ్చావు, వాట్ ఎ జాయ్ కదా. కృతజ్ఞతాభావం మా బోటోళ్ళకి కూడా చెప్పండి అప్పుడప్పుడు. ఏమన్నా అన్న చాలా కష్టపడి మా కోసం సేవ చేస్తున్నారు, థ్యాంక్ యూ అన్న. మీకు కూడా చెప్పాలి మేము కదా. అమ్మ మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో, థ్యాంక్ యూ. మీ ఇంటికి వచ్చినప్పుడు సన్మానిస్తారు, ప్రేమిస్తారు, భోజనాలు పెడతారు, కానుకలు ఇస్తారు. ఎంత థ్యాంక్ఫుల్గా ఉండాలి కదా. ఒకరికి ఒకరు థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా. కృతజ్ఞత లేని అనుభవాలు జీవితంలో క్రాక్స్ లాంటివి, గుర్తుపెట్టుకోండి. ఇంకొక 2 మాటలు చెప్పి నేను ముగిస్తానమ్మా. ఈ యెహోయాదా చనిపోయిన వెంటనే చెడిపోయాడు. ఈయన ఎవరు? యోవాషు. యెహోయాదా ఉన్నన్నాళ్ళు బాగున్నాడు. యెహోయాదా చనిపోగానే ఏమైపోయాడు? చెడిపోయాడు. ఏమై ఉంటుంది కారణం? అఖిల, లక్కీ, యంగల్, మన శ్రావణి చెప్పునా? ఊహించి చెప్పమ్మా, ఆలోచన చేసి చెప్పండి బాబు. జాన్ అండ్ హనోక్. అదిగోండి బాబా అంటే ఎంత పిన్ పాయింటెడ్గా చెప్పారు. ఏం పోయిందంట? ఎవరి మీద భయం పోయింది? యాజకుడు ఉన్నన్ని రోజులు బాగున్నాడంటే ఇతను మంచిగా బిహేవ్ చేస్తున్నాడే, మంచిగా ఉంటున్నాడే. దేనివల్ల ఉంటున్నాడు అనమాట? మీరు అన్నట్టుగా ఈయన చూస్తున్నాడు నన్ను. ఎవరైనా అదే యాజకుడు పెద్ద ఆయన చూస్తున్నాడు.
మనిషి చూస్తున్నంతసేపు బాగున్నాడు, చూసే మనిషి పోగానే అది ఎగ్జాక్ట్లీ దట్స్ అ స్ట్రైకింగ్ పాయింట్. అమ్మా, మీ జీవితం నా జీవితంలో బాగులేని ఏరియాస్లో అన్న ముందు బాగానే ఉంటాంలేండి. ఎక్కడమ్మా? అన్న ముందు బాగానే ఉంటాం. అయ్యగారు కనిపించగానే వందనాలు చెప్తాం, పాటలు పాడతాం, ఆ తర్వాత వాక్యం చెప్తాం, ఆ తర్వాత అన్ని మంచి భక్తి కార్యాలు మందిరంకి వచ్చినప్పుడు అన్నీ చేస్తాం. నిజమే. ఎందుకని? మీరు అన్న చూస్తున్నాడు, లేకపోతే సహోదరుడు చూస్తున్నాడు, లేకపోతే ఆంటీ వాళ్ళు చూస్తున్నారు, లేకపోతే పెద్దోళ్ళు చూస్తున్నారు. మనుష్యుల ముందు ఉండే భక్తి ఉంది యోవాషు జీవితంలో. తన జీవితాన్ని బాగు చేసుకోలేదండి. అయ్యో, నేను మనిషి ముందు కాదు ఉండాల్సింది, నన్ను కాపాడాడు, రాజుని చేశాడు, గొప్ప వ్యక్తిని చేశాడు, మహిమతో నింపాడు, నేను ఎప్పుడో చచ్చిపోవాల్సినోడిని, నన్ను ఎంత అధికారంలోకి తెచ్చి నన్ను ఘనపరిచిన దేవుడికి భయపడాలి అని యోవాషు అనుకోలేదండి. యోవాషు ఏమనుకున్నాడంటే, మా యాజకుడు నన్ను చూసిన, అరే ఆయన ఏమన్నా అనుకుంటాడేమోరా, ఆయన ఉన్నన్ని రోజులు బాగున్నాడు కానీ ఆయన చనిపోగానే భయం పోయింది. మీరు అన్నట్టుగా మారిపోయాడు. ఎంతగా మారిపోయాడంటే, అప్పటిదాకా మందిరాన్ని బాగు చేయండి, దేవుని ఆలయాన్ని సరిచేయండి అని చెప్పినోడు అన్య దేవతల యొక్క పూజా వస్తువులు అన్నీ తెచ్చి మందిరంలో పెట్టాడు. ఏంటి ఇంత త్వరగా మార్పు వచ్చింది అంటే, మనుషులకి భయపడే భక్తి అలానే ఉంటుంది. భార్య వస్తుంది కాబట్టి చర్చికి వచ్చే భర్తలు ఉంటారు, భర్త వస్తున్నాడు కాబట్టి చర్చికి వచ్చే భార్యలు ఉంటారు, తల్లిదండ్రులు వస్తున్నారు కాబట్టి వచ్చే పిల్లలు ఉంటారు కదా. అమ్మా, అన్న ఏదో అనుకుంటాడు కాబట్టి చేసే భక్తి ఉంటుంది. కానీ వినండి, ఆ భక్తి ఎక్కువ రోజులు నిలబడదు. చాలామంది పిల్లల్ని, కుటుంబాలని నేను చూశాను. తల్లిదండ్రులు ఏదన్నా దూరం కాగానే పిల్లలు ఏమైపోతారు? దూరం అయిపోతారు. ఒక హాస్టల్కి పంపించారనుకోండి, హాస్టల్కి పంపిస్తే పిల్లలు మందిరానికి కూడా పోరు కదా. భార్య చచ్చిపోగానే ఇంకా భర్త అడ్రస్ ఉండడు. అరే, అప్పుడు దాకా బాగుండేవాడు చర్చిలో అంటే భార్య కోసం వస్తాడనమాట. మన భక్తి జీవితం ఒక మాట మనం చూడాలనిపిస్తుంది. నాకు సమయం అయిపోతుంది కానీ మరి ఎఫెసీ పత్రిక అన్న చూద్దామా? చూడండి, 6వ అధ్యాయం. ఎఫెసీలకు భక్తుడైన పౌలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి, 6వ అధ్యాయం 6వ వచనం అన్న చదువుతారా? ఎస్, ఈ మాట గట్టిగా మీరు పట్టుకోవాలా. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే. అబ్బా, ఏం మాట అండి ఇది కదా అన్న. ఆరాధన చేసేటప్పుడు, పాటలు పాడేటప్పుడు, సేవ చేసేటప్పుడు, అమ్మ ఇంట్లో ఉన్నప్పుడు, ఆఫీస్లో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు, మార్కెట్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలంటన్నా? దేవునికి ఇష్టంగా చేయాలి. నేను మనుషులకు కాదు. చర్చిలో మనుషులు ఉంటారు, చర్చిలో మనుషులు చూస్తారు, ఇంట్లో మీ తల్లిదండ్రులు చూస్తారు. కానీ నిరంతరము నీ మనసులో, నా మనసులో ఉండవలసినటువంటి ఆలోచన ఏంటంటే, ఏంటిదమ్మా ఆలోచన? దేవుణ్ణి సంతోషపెట్టాలా. మొన్న ఈ మధ్యన మన దగ్గరికి ఒక యవ్వన సేవకుడు వచ్చాడు కదా. ఆయన ఏం చెప్పాడు? ఆయన మాతో భోజనం చేస్తూ అన్నాడు, నేను చెప్పినట్టన్నిట్లో ఏంటి మీకు నచ్చిందంటే పిల్లలు చెప్తున్నారన్నమాట, అన్న చదవటం కూడా ఎవరి కోసం చదవాలంట? దేవుని కోసం. మీరు రాలేదు కదా అన్న, మిస్ అయ్యారు అన్న. అదే ఏం చదవాలంట? చదివే పిల్లలు దేనికోసం చదవాలంట? వా, ఎంత బాగుంది అన్నమాట. మా పాప అంటుంది, నేను మొన్నటి దాకా మా మమ్మీ డాడీ కోసం చదవాలనుకున్నాను, మా అమ్మ కోసం చదవాలా, మా డాడీ కోసం చదవాలనుకున్నాను, కానీ ఈ రోజు నుంచి నాకేం అర్థమైందంటే నా ప్రభు కోసం చదవాలా. టు ప్లీజ్ గాడ్, దేవునికి సంతోషం కలగాల. నేను ఏదైనా పని చేస్తున్నాను, పొలం పని చేస్తున్నాను, ఎవరి కోసం చేస్తున్నాను?
దేవుని కోసం చేస్తున్నాను. ఒక కార్పెంటర్ చెప్పినట్టుగా ఉన్నాను కదన్నా, ఒక స్మాల్ ఓల్డ్ స్టోరీ. ఒక కార్పెంటర్ రిటైర్మెంట్ అవుతున్నాడంట. రిటైర్మెంట్ అవుతూ ఉంటే ఆ కంపెనీ యజమానుడు, ఓనర్ ఏం చేశాడంటే, ఇక నువ్వు రిటైర్ అయిపోతున్నావు కదా, ఇదిగో లాస్ట్లో చెక్కతో ఒక మంచి ఇల్లు కట్టు అని పని ఇచ్చాడంట. రిటైర్మెంట్ అయ్యే వాళ్ళ వయసు ముసలోళ్ళు అయిపోయి ఉంటారు కదా, ఇంకా ఆ కట్టే టైంలో అబ్బా మా యజమానుడు చూడు ఎంత క్రూరుడో, ఎంత మూర్ఖుడో, నేను రిటైర్మెంట్ అయ్యే సమయంలో కూడా నాకేమిచ్చాడు, పని ఇచ్చాడు, అది కూడా ఏం పని, పెద్ద ఇల్లు కట్ట పని ఇచ్చాడు అని ఇతను కోపంగా ఇష్టం లేకుండా కట్టాడంట. కట్టి ఎట్టగొట్ట ఆ పని ముగించాలని చెప్పేసి యజమానుని మీద కోపకోపంగా పని ముగించి అయిపోయాడు. రిటైర్మెంట్ ఫంక్షన్ వచ్చింది. రిటైర్మెంట్ డేట్న యజమానులు ఆఫీసు వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుతూ యజమానుడు అన్నాడంట, ఈ కార్పెంటర్ మన సంస్థకి, మన అడ్మినిస్ట్రేషన్కి 40 సంవత్సరాలు గొప్ప సేవ చేశాడు, భలే మంచి పని చేశాడు. ఇతనికి మనం కృతజ్ఞతగా ఏమివ్వాలో నాకు అర్థం కావట్లేదు, ఇదిగో ఈయన పెన్షన్ డబ్బులు ఇవన్నీ ఈయనయే అని ఇచ్చి ఇస్తా అన్నాడంట. ఇదిగో ఈ కార్పెంటర్ చేసిన సేవకు గుర్తుగా, కృతజ్ఞతగా నేను ఒక చిన్న బహుమానం ఇస్తున్నాను అని తాళం ఇచ్చాడంట. ఏమిచ్చాడమ్మా? తాళం ఇచ్చాడంట. ఏంటిది అది? ఇంటి తాళం పట్టుకున్నాడు. పట్టుకొని కార్పెంటర్ రిటైర్మెంట్ రోజున ఆ ఇంటి తాళం పట్టుకొని ఏడుస్తున్నాడంట. అందరూ అన్నారంట, అరే ఎందుకురా నువ్వు ఏడ్చేది, యజమానుడు మంచి చెక్కతో కట్టిన ఇల్లు నువ్వు కట్టిందే కదా, అంత అద్భుతంగా కట్టిన ఇల్లు యజమానుడి కోసం కట్టించినట్టుగా కట్టించాడు, ఇంత మంచి ఇల్లు ఇస్తే నువ్వెందుకురా ఏడుస్తున్నావంటే, ఈ కార్పెంటర్ అందరి వైపు చూసి అన్నాడంట, ఆ ఇల్లు నా కోసం కట్టుకుంటున్నాను అని ఒక్క మాట ముందు చెప్పుంటే వేరేలా కట్టేది వాడిని దాన్ని. కానీ ఎవరి కోసమని కట్టాడంట? అది మనసు లేకుండా కట్టాడనమాట. ప్రియమైన సహోదరులారా, మీరు చేసే పని, నేను చేసే పని ఎవరి కోసం చేస్తున్నామమ్మా? ప్రభువును సంతోషపెట్టునట్టు. యోవాషు మనుషుల్ని సంతోషపెట్టాడు కానీ దేవుడిని సంతోషపెట్టలా. యోవాషు బయట వాటిని బాగు చేశాడు కానీ లోపల వాటిని బాగు చేసుకోవాలి కదా. అలాగా బాగు చేసుకోవాల్సిన విషయాల్ని మనం సరి చేసుకోవటానికి తొందరగా చేయండి అంటున్నాడు కదా. ఇంకా 2 విషయాలు ఉన్నాయి, అవి నేను ఇంకా మళ్ళీ ఎక్స్టెండ్ చేసి చెప్పాలనుకోవట్లేదు, ఈరోజే వాటిని ముగిస్తాను. ఆ 2 మాటలు ఏమిటంటే, ప్రభు పునరుద్ధానుడే లేచాడు అన్న ఆ వచనాలు ఒక్కటి మాత్రం మీరు చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 28:7. 28:7 చదవండి అన్న. త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయడి. ఎవరికి చెప్పాడన్నా ఇది? ఇవన్నీ మళ్ళీ మీరు వెనక ముందు ఎవరికి చెప్పాడు ఇవన్నీ చెప్పేటప్పటికి టైం అయిపోయిద్ది. చిన్న మాట గుర్తుపెట్టుకోండి, ప్రభు పునరుద్ధానుడై లేచాడు, సమాధి తెరవబడింది ఆదివారం నాడు. ప్రభువుని కలుసుకోవాలని ఎవరు వచ్చారు? మరియమ్మ వచ్చింది కదా, మగ్దలేని మరియా. మరియాతో ప్రభు అంటున్నాడు, మరియా నువ్వు నన్ను చూసావు, ఫస్ట్ నువ్వు తొందరగా వెళ్ళి అందరికీ చెప్పు. ఏమని చెప్పాలా? ప్రభు లేచాడు, ప్రభు పుట్టాడని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఏమ్మా ఏంటి 25వ తారీఖున ఏం చెప్తాం? ప్రభు పుట్టాడు, హ్యాపీ క్రిస్మస్. కానీ ప్రభు అంటున్నాడు, ప్రభు లేచాడని చెప్పండి. ఆయన చచ్చిపోయలేడు, సిలువ మీద లేడు, పశువుల పాకలోనే లేడు, ఆయన మహిమాస్వరూపుడుగా ఉన్నాడు. తొందరగా వెళ్ళి అందరికీ చెప్పండి. దీన్ని ఏమంటారంటే సువార్త ప్రకటించండి. 1 దేవునితో సమాధానపడండి, 2 మనుషులతో సమాధానపడండి, 3 మీలో మీరు సమాధానపడండి.
మిమ్మల్ని మీరు బాగు చేసుకోండి లోపల. 4, లోకంతో సమాధానపడండి, సువార్త చెప్పండి, యేసయ్య లేచాడని చెప్పండి, యేసయ్య పునరుద్ధానుడయ్యాడని సువార్త ప్రకటించండి, తొందరగా చేయండి, సమయం లేదు. లాస్ట్గా ఒక మాట అమ్మా, ప్రకటన గ్రంథాన్ని చూడండి అన్న. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. 22:12. ఇదిగో, ఇదెవరు చెప్తున్నారన్న? ప్రభు అంటున్నాడు, నేను తొందరగా వస్తాను. చాలన్నా. ప్రభు అంటున్నాడు, నేను సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉంది, నేను తొందరగా వస్తున్నాను. మరి మనం ఏం చెప్పాలా? అయ్యా తొందరగా వస్తున్నావు, తొందరగా సిద్ధపడాలా, తొందరగా సిద్ధపడ. ఒకసారి గార్డ్ డ్యూటీ చేస్తూ ఉన్నాడు, ఒకడు నిద్రపోతూ ఉండేటప్పటికే ఆఫీసర్ వచ్చాడంట అన్న. బ్రిటిష్ వాళ్ళ టైంలో ఆఫీసర్ వచ్చాడంట, బ్రిటిష్ యజమానుడి, తెల్లోడు. నిద్రపోతూ ఉండేటప్పటికే బ్రిటిష్ యజమానుడు వచ్చి పట్టుకున్నాడంట. పట్టుకోగానే ఈ ఇండియన్ కళ్ళు తెరిచి అన్నాడంట, ఆమెన్ అన్నాడంట. అంటే ఏంటన్నా, బ్రిటిష్ వాడు ఏమనుకోవాలా? ప్రార్థన చేసుకుంటున్నాడేమో అనుకోవాలంట. యజమానుడు ఎప్పుడైనా వస్తాడు, సిద్ధంగా ఉన్నావా? ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. అంతటా మనం చూస్తూ ఉంటే దేవుడు ఎప్పుడు వస్తాడో, ఇక ఈరోజు వస్తాడేమో. ఒక్కొక్కసారి బున్ని నేను మాట్లాడుకున్నా, అసలు మనం నిజంగానే ఇక ప్రభు వచ్చే ఎడ్జ్లో ఉన్నామా అనిపిస్తుంది. సిద్ధంగా ఉన్నామా? సిద్ధంగా లేకపోతే తొందరగా సిద్ధపడదాం. యోబు భక్తుడు అన్నాడు, నా దినాలు పరుగెట్టిపోతున్నటువంటి అథ్లెట్, పరుగు పెట్టిపోతున్న ఒక ఆటగాడు ఉంటాడే, వాడి దినాల్లాగా గడిచిపోతున్నాయి నా దినాలు అన్నాడు. ఇంకొక మాట అన్నాడు, చూడండి అన్న, ఒక మాట చూద్దాం. యోబు గ్రంథం 8:12 చూస్తారా? యోబు గ్రంథం 8:12. తొందరగా వాడిపోతున్నాయి అన్నాడు. 8:12 యోబు గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి. త్వరగా వాడిపోవును. ఇదిగో చూడండి 25 కూడా చదవండి అన్న. 9:25. పరుగు మీద పోవు వానికంటే నా దినములు త్వరగా గతించుచున్నవి, క్షేమము లేకయే అవి. అంటే ఇప్పుడు ఒక ఆయన రన్నింగ్ రేస్లో పరిగెడుతున్నాడు అనుకోండి అన్న. ఎట్లా పరిగెడతాడు? ఫాస్ట్గా పరిగెడతాడు కదా. మన దినాలు ఎలా అవుతున్నాయంటమ్మా? అలా పరుగు పెట్టినోడి దినాల్లాగా అయిపోతున్నాయి. 2025 ఎప్పుడు స్టార్ట్ అయింది? మొన్ననే స్టార్ట్ అయినట్టుగా ఉంది, కానీ ఎప్పుడైపోయింది? నాకైతే ఈ సంవత్సరం ఒక నెల గడిచినట్టుగా ఉంది. ఒక నెల రోజులైతే ఎలా ఉంటుందో అది సంవత్సరం అంత ఫాస్ట్గా అయిపోయింది. ఇప్పుడు సంవత్సరం గడిచిపోయిందంటే మనకేమైనట్టు? అదిగోండి పెద్దవాళ్ళం అయినట్టు. మనకేమైనట్టు అన్న వయసు. అంటే మన వయసు ఎంత ఫాస్ట్గా జరుగుతుందంటే పిల్లలు ఫాస్ట్గా పెద్దవాళ్ళు అవుతున్నారు, పెద్దవాళ్ళు ఫాస్ట్గా ముసలోళ్ళు అవుతున్నారు, ముసలోళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. మరి ఎంత తొందరగా ఉన్నాయో దినాలు. మనం కూడా తొందరగా చేయవలసిన పనులు కదా. 5 పనులు చెప్పాను. 1 దేవునితో సమాధానపడు, 2 మనుషులతో సమాధానం, 3 మనలో మనం బాగు చేసుకునే విషయాల్లో సమాధానపడండి, 4 సువార్త చెప్పే విషయంలో లోకంతో మనం పరుగెట్టి చెప్పాలి, 5 ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది, మనం తొందరగా సిద్ధపడే సమయంలో ఉన్నాం. ప్రభు ఈ తలంపులు మన అందరి వినికిల్లో దీవించునుగాక. ప్రార్థించాలి.